చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా భయపడుతున్నట్టు. నిజంగానే మీరు ఆడ బలమైన నాయకుని ఎదుగుతున్నందుకు భయమా, లేకపోతే కనుక నిన్న మీడియా కూడా మాట్లాడి మిమ్మల్ని టార్గెట్ చేసుకునే? లేదు సార్, నేను నా ఉద్దేశం ఏంటంటే భయపడి కాదండి. ఇది ఎవరిని ఎవరు భయపెట్టగలరు ప్రజాస్వామ్యంలో? నేనేమంటే పాలసీ లోపల పాలసీలు ఎత్తి చూపిస్తున్నాను, అది దాన్ని అర్థం చేసుకుంటున్నారు. అంతేగాని నేను నన్ను చూసి భయపడుతున్నారు అన్ని ఒక అవివేకమైన ధోరణి నాలో అయితే లేదు. నేను అంటే నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పాను, మీరు కూడా అడిగినట్టున్నారు. జనసేన పార్టీని నేను ఎందుకు ఆలోచించి మెల్లిమెల్లిగా అడిగేస్తాను. నేను ముందే చెప్పాను, 2014 అప్పుడు చెప్పాను, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని సంవత్సరాలని నేను ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చాను. అంతేగాని ఇది అధికారంలో ఉంటుందా లేదంటే ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ పెట్టాను. అలాగే కాకపోతే ప్రాక్టికల్గా నేను చూడాలి. ఎందుకంటే మనం టూ ఐడియలిస్టిక్ పాలిటిక్స్ మాట్లాడాలని నాకు ఇష్టం. నేను ఐడియలిస్టిక్ నాకు పర్సనల్గా నేను వ్యక్తిగతంగా ఉండగలను, ఎలా ఉండగలను. కానీ నా ఐడియాలజీ అందరి మీద రుద్దాలి, అందరూ పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే మన రోడ్డు మీదకి వెళ్తేనే ట్రాఫిక్ ఒకలా ఉండదు, అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది నేను ఒక్కడనే బతకగలనేమో, కానీ నేను బతికేది అందరినీ బతకమంటే చాలా కష్టం. అందుకే నేను ఉన్న దాంట్లో కొంచెం ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి, ఆ మధ్యన పెళ్లి చేసిన కూతురు, పైగా పెళ్ళి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిలిమ్స్ని నేను కలెక్ట్ చేసుకుంటాను